ఇరాన్‌కి సంబంధించినంత వరకు రోజు రోజుకి సీన్ మారుతోంది. ఆహ్, ఇరాన్ దగ్గర ఇప్పుడు ఆయుధాలు లేవు. అంటే బాలిస్టిక్ క్షిపణులున్నాయి. మిగతాది చాలా వరకు నాశనమైంది. అందుకనే కింద చేతిలో ఉన్నటువంటి మిస్సైల్ లాంచర్ ద్వారా యుద్ధ విమానాలను కూల్చొచ్చు. గతంలో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు అమెరికా అట్లా కూల్చేవాళ్ళు. అంతకుముందు రష్యా అట్లా కూల్చేవాళ్ళు. అట్లాంటి అంటే ఆ తీవ్రవాద కార్యకలాపాలు చేసినటువంటోళ్ళందరూ ఇరాన్‌లోనే ఉన్నారు. ఇరాన్ చేతుల్లోనే ఉన్నారు. అలాంటి ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఐఆర్‌జీసీనే ఇప్పుడు అక్కడ నాయకత్వం. కానీ ఆళ్ళ దగ్గర అవి లేవు. ఏవైతే ముఖ్యమైనవి ఉన్నాయో అయన్నీ ఇజ్రాయెల్ కూల్చిపడేసింది. దాంతో ఇప్పుడు కేవలం బాలిస్టిక్ మిస్సైల్స్‌నే నమ్ముకున్నారు. అయి ఇంకో 1800 ఉన్నాయి. మిగతాది చిన్నపాటి దాడులు మాత్రమే జరుగుతున్నాయి. ఇప్పుడు తాజాగా ఇరాన్‌కి ఆయుధాలు సరఫరా చేసేందుకు చైనా, టర్కీ కంపెనీలు రహస్యంగా కాదు బహిరంగంగానే పంపిస్తున్నాయి విమానాలు. కాకపోతే అక్కడికెళ్ళాక లేదన్నట్టు భ్రమ కల్పిస్తున్నాయి. ఇప్పుడు ఆ